అందరికీ నమస్కారం. తిరుపతి తిరుమల లడ్డు వ్యవహారం, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మొత్తం వ్యవహారం అంతా ఈ మధ్యకాలంలో చాలా సెన్సేషన్ అయింది. టీవీల్లో బాగా హడావిడి జరుగుతోంది. ఇంకొన్ని రోజులు కూడా జరుగుతుందేమో బహుశా. అయితే ఈ లడ్డు వ్యవహారం ఎప్పుడైతే బయటికి వచ్చిందో మన స్వామీజీలు చాలా చక్కగా స్పందించి తిరుపతికి కూడా వెళ్ళారు. తిరుపతికి వెళ్ళి అక్కడ ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఈఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేశారు. తర్వాత మీడియా ముందు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్లు ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రానివ్వమన్నారు. దాని తర్వాత మమ్మల్ని దాటుకుని వెళ్ళాలని కొంతమంది స్వామీజీలు చెప్తే మించి మీ క్యాన్వా వెళ్ళాలని కూడా కొంతమంది స్వామీజీలు మాట్లాడారు. ఇంతవరకు చాలా బాగుంది, అసలు అద్భుతం. అసలు ఇలాంటి స్వామీజీలు మనకి దొరకడం అదృష్టం. మనకి మంచి నాయకత్వం వహిస్తున్నారు ఈ స్వామీజీలు. వీళ్ళని చూసుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు, మన సనాతన ధర్మం ముందుకు వెళ్ళొచ్చు. ఎవరైనా మన ధర్మం జోలికి వస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు, మన ఈ స్వామీజీల నాయకత్వంలో మనం పోరాటం చేయొచ్చు అని చెప్పి హిందూ సమాజం చాలా సంతోషించింది. ఎందుకంటే ఈ స్వామీజీలు అంటే అందరికీ గౌరవం, నాతో సహా అందరికీ ఈ స్వామీజీలు అంటే చాలా గౌరవం. ఇక్కడ దాకా బాగుంది. సరే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమని పిలుపునిచ్చారంటే, ఇది నా ఒక్కడి పైన, ఇది హిందూ ధర్మానికి సంబంధించిన విషయం, ఇది నా ఒక్కడి పైన, మీ అందరిది కాదా, హిందువులందరిది కాదా, అందరూ రావాలి, అందరూ మాట్లాడాలి అన్నారు. ఖచ్చితంగా బ్రహ్మాండమైన మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా అందరూ స్పందించాల్సిందే. ఈనాటికి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి హిందూ ధర్మం గురించి అంత బాగా మాట్లాడటం, హిందువుల్ని ఆ విధంగా ఎంకరేజ్ చేసే విధంగా, వాళ్ళల్లో ఉత్తేజాన్ని నింపే విధంగా మాట్లాడటం చాలా సంతోషకరమైన విషయం. ఇది కూడా బాగుంది. ఇలాంటి ఒక ముఖ్యమంత్రి మనకు దొరికాడు. సరే, ముఖ్యమంత్రి సంఘ ఉప ముఖ్యమంత్రి ఇలాంటి మనకు ఒక ఉప ముఖ్యమంత్రి దొరికాడు, చాలా సంతోషం అనుకున్నాం. ఇలాంటి స్వామీజీలు, ముఖ్యంగా రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే ఇలాంటి స్వామీజీలు మనకి దొరికారు. మనం అదృష్టవంతులు. ఆంధ్రప్రదేశ్లో స్వామీజీలు ఇట్లా పోరాటాలు చేస్తున్నారు అని అనుకున్నాం. కానీ దగ్గర మాట్లాడడానికి కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఈ స్వామీజీలందరికీ నాతో సహా మనందరం భక్తులం, వారందరినీ గౌరవిస్తాం. మనం కాషాయంబరదారులని మనం గౌరవిస్తాం. ఎవరైతే సన్యాసం తీసుకున్నారో వారందరికీ కూడా మనం గౌరవాన్ని ఇస్తాం. అది మన బాధ్యత, హిందూ ధర్మంలో మన బాధ్యత. కానీ ఇప్పుడు మరి ఎందుకు వచ్చింది అంటే, తెల్లవారేసరికి మొత్తం ప్లేట్ ఫిరాయించేశారు. మొత్తం ఏంటయ్యా అంటే, అమ్మమ్మో జగన్మోహన్ రెడ్డి గారు దీని అంతా రాజకీయం చేసేస్తున్నారు. ఆయన వచ్చేసి అలిపిరిలోకి వెళ్ళిపోయి అలిపిరి దగ్గర ఎవరితోనో ఒక రాయి ఇచ్చుకుని, ఇంకోటి ఏదో గులకరాయి ఏదో వేయించుకుంటారు. ఏం చేసుకుని, అమ్మ బాబోయ్ హిందువులందరూ కూడా మా క్రిస్టియన్ల మీద దాడి చేసేసారని చెప్పి మత ఘర్షణలు చేయించేస్తారు. అందుకని మేము అందరం సైలెంట్ అయిపోతున్నాం అని చెప్పి మళ్ళీ ఒక ప్రెస్ మీట్. ఏం చేయాలి మరి? ఇప్పుడు హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, ఈ స్వామీజీలని నమ్మి వీళ్ళతో కలిసి మనం పోరాటం చేద్దాం అనుకున్న వాళ్ళు, వీళ్ళు సడన్గా ఇలా ప్లేట్ ఫిరాయించేస్తే మరి వీళ్ళని నమ్ముకున్న వాళ్ళందరూ ఏమైపోవాలి? ఇది సమస్య. అసలు మీకేం సంబంధం, స్వామీజీలకి ఏం సంబంధం? అసలు ఆయన పైకి వెళ్ళి గులకరాయితో వేయించుకుంటాడా, ఇంకోటి వేయించుకుంటాడా, అది మీకేం సంబంధం? అసలు మీరు అక్కడ పోరాటం చేయడానికి వెళ్ళిన స్వామీజీలు అక్కడ ఎవడో వచ్చి ఏదో చేస్తాడు అని చెప్పి మీరు వెనక్కి తగ్గిపోవడం ఏంటి? చాలా బాధగా మాట్లాడాల్సి వస్తుంది ఇలాంటివన్నీ కూడా. ఇట్లాగైతే అసలు మనం అయోధ్య రామ మందిరం కట్టుకునే వాళ్ళం కాదు. అసలు అయోధ్య ఏదో మసీదు ఉంది కదా, ఆ మసీదులో ఒక గులకరాయి కూడా కదిలేదు కాదు ఇలాగైతే, ఇట్లా భయపడిపోతే.
ఎవడో ఏదో ఎక్కడో వచ్చి గులకరాయి ఇచ్చుకుంటాడు అనుకుని భయపడితే ఆ బాబ్రీ మసీదులో చిన్న ఇటుక ముక్కగా చిన్న గులకరాయి కూడా తీయగలిగే వాళ్ళం కాదు మనం. మన అదృష్టం ఏంటంటే ఆ రోజు ఇట్లా రోజుకోలాగా మారిపోయే స్వామీజీలు లేకుండా అక్కడ చాలామంది ప్రాణాలకు తెగించి ప్రాణాలు ఒడ్డిన స్వామీజీలు ఆ రోజు ఉన్నారు. మనకి అదృష్టం బాగుంది మనకు. అందుకే కనీసం 500 సంవత్సరాల పోరాటం తర్వాత అయినా సరే మనం ఈరోజు రామ మందిరాన్ని కట్టుకోగలిగాం. అమ్మో ఏదో అయిపోతుంది, మత విద్వేషాలు వచ్చేస్తాయి, మతాల మధ్య గొడవలు వచ్చేస్తాయి అనుకుంటే బాబ్రీ మసీద్ అక్కడే ఉండేది ఇవాళకి కూడా. ఏం చెప్తున్నారు స్వామీజీలు మీరందరూ? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఎవడో వచ్చి గులకరా ఇచ్చుకుంటాడని మీరు వచ్చేస్తే యువతలకి అంటే వాళ్ళు ఏ పాపాలన్నా చేయొచ్చు, మళ్ళీ వాళ్ళు ఒక గులకరా ఇచ్చుకుని మళ్ళీ ఎక్కడ విద్వేషాలు రగిలిచ్చేస్తారో అని మీరు భయపడిపోవడం ఏంటి? మీరు హిందూ ధర్మానికి మీరు ప్రతినిధులుగా వెళ్ళారా? అక్కడికి రాజకీయ నాయకులుగా వెళ్ళారా? అది పోలీసుల వ్యవహారం. అది ఎవరు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదో సమాచారం ఇచ్చారని మీకేం సంబంధం? ఇంటెలిజెన్స్ సమాచారంతో మీకేం సంబంధం? మీరే విధంగా వెళ్ళారో అవతల వాళ్ళు కూడా అట్లా వస్తారు. అది పోలీసులు చూసుకుంటారు ఆ వ్యవహారం అంతా. మీకేం సంబంధం? ఉద్యమకారులుగా మీరు వెళ్ళిన వాళ్ళు మీకేం సంబంధం? అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, ఉప ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, పోలీస్ శాఖ చూసుకుంటుంది, ఇంటెలిజెన్స్ శాఖ చూసుకుంటుంది. మీకేం సంబంధం? రాజకీయ నాయకులు మాట మార్చేశారంటే ఓకే, అది వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళు రోజుకో రకంగా మాట మారుస్తారు. కానీ స్వామీజీలుగా మీరెందుకు మాట మారుస్తున్నారు? ఏదో జరిగిపోతుందని భయపడితే ఇంకా మీ నాయకత్వంలో మేము ఎట్లా పోరాటాలు చేయాలి? మీరంటే మాకు అందరికీ ఎంత భక్తి, ఎంత వినయం, ఎంత మీరు కాషాయ అంబర్దారులు, మీరు మాకు మూల స్తంభాలుగా ఉంటారు, మార్గదర్శకులుగా ఉంటారని మేము అనుకుంటుంటే మీరు ఇట్లా పుసిక్కని మధ్యలో వెనక్కి తగ్గిపోతే ఏంటి అసలు హిందూ సమాజం పరిస్థితి? ఏంటి ఎందుకు అసలు ఇలా జరిగింది అనుకుంటే అదేదో ప్రెస్ మీట్లో అక్కడేదో ప్రెస్ మీట్ జరిగింది, తిరుపతిలోనే ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లోనే ఒక రాజకీయ నాయకుడు విషయం చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మరక్షణ బోర్డు పెడదామన్నారు. చాలా మంచి ఆలోచన, అది సూపర్ ఆలోచన, అది వేరే విషయం. చాలా అద్భుతమైన ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు దాని మీద లీడ్ తీసుకుంటానంటున్నారు. ఓకే, ఏం జరుగుతుందని చూద్దాం. ఒక మంచి ఆలోచన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో దీని మీద చర్చ జరుగుతోంది. 2 అడుగులు ముందుకే పడతాయి, అది వేరే విషయం. కానీ అక్కడ ప్రెస్ మీట్లో ఒక నాయకుడు మాట్లాడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మరక్షణ బోర్డుని ఏర్పాటు చేద్దామన్నారు. ఈ ధర్మరక్షణ బోర్డులో అన్ని పార్టీలు వాళ్ళు, అన్ని నాయకులు, స్వామీజీలు ఉండేలాగా. హిందూ ధర్మరక్షణ బోర్డులో ఈ రాజకీయ నాయకులకి ఏం సంబంధం అసలు? అన్ని పార్టీల వాళ్ళు ఉండటం, అన్ని పార్టీల వాళ్ళకి ఏం సంబంధం అసలు? సరే ఓకే, అది కూడా పక్కన పెట్టేస్తా. దీంట్లో స్వామీజీలు ఉండడానికి ఒప్పుకున్నారు. దాని తర్వాత ఆ నాయకుడు చెప్పింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ హిందూ ధర్మరక్షణ బోర్డు నుంచి, ఈ హిందూ ధర్మరక్షణ బోర్డులో ఉన్న వాళ్ళలో ఒకళ్ళని టీటీడీలో మెంబర్షిప్ ఇవ్వాలి అని చెప్పారు. అంటే ఇప్పుడు దానికోసం ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయారా మీరంతా? హిందూ ధర్మరక్షణ బోర్డులో మనం ఉంటాము, మనం ఉంటే కనుక మనలో మళ్ళీ ఒకళ్ళు టీటీడీ బోర్డులో మెంబర్ అవ్వచ్చు. ఇదే కదా నేను మొత్తుకున్నది ఇంతకుముందు వీడియోలో. మనకొద్దు ఇలాగా. ఆ పదవుల కోసం మనం ఇలాంటివి చేయొద్దు. పదవులు మన కోసం రావాలి అంటే స్వామీజీల కోసం, నాలాంటి వాళ్ళ కోసం కాదు. స్వామీజీల కోసం పదవులు రావాలి. పదవుల కోసం స్వామీజీలు వెళ్ళకూడదు. ఇదే కదా నేను చెప్పింది. కొంతమంది స్వామీజీలు బాధపడ్డారు, నువ్వు అట్లా వీడియో పెడతావని. నేను చెప్పింది అదే, మిమ్మల్ని మేమందరం నెత్తి మీద పెట్టుకుంటామండి, మేము గౌరవిస్తాం. మీకే రావాలి ఆ పదవులన్నీ, మీకే రావాలి. టీటీడీలో పదవులన్నీ మీకే రావాలి. కానీ వాటి కోసం మీరు ఈ పనులు చేయొద్దు. వాటి కోసం మీరు ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళటం లాంటివి కానీ, లేదంటే కొంతమందిని వెళ్ళి కలవడం లాంటివి కానీ, లేదా ఇలాంటి ఉద్యమాలు మధ్యలో మానేయడం కానీ, ఇట్లాంటివి ఏవి కూడా పదవుల కోసం చెయ్యొద్దు స్వామి. దయచేసి మీరందరూ, స్వామీజీలందరూ చేతులెట్టి దండం పెట్టి చెప్తున్నా మళ్ళీ ఇంకోసారి. అర్థమైపోయి ఇప్పుడు ఏమనుకుంటుంది ఇప్పుడు హిందూ సమాజం ఆ ప్రెస్ మీద చూసిన తర్వాత,
ఓహో వీళ్ళందరూ తగ్గిపోయింది దీనికి కాబోలు నిన్నటిదాకా అడ్డం పడిపోతాం మా మించెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వాయ్ మా మించెళ్ళాలి, మమ్మల్ని దాటుకుని వెళ్ళాలి అని చెప్పిన స్వామీజీలు. నేను అక్కడ హిందూ కార్యకర్తల గురించి మాట్లాడలేదు. హిందూ కార్యకర్తలు వాళ్ళు చక్కగా చేశారు, వాళ్ళ వాళ్ళ స్థాయి ఎంత ఉందో అంతకన్నా ఎక్కువే చేశారు వాళ్ళందరూ. స్వామీజీలు ఒక మాట, రాజకీయ నాయకులు మాట మారిపోవచ్చు, స్వామీజీలు ఎట్ట మాటలు మార్చేస్తారు? ఇది కదా సమస్య. సరే పోని తగ్గిపోయారు, సరే ఏదోలే మన కర్మ ఏం చేస్తాం, తగ్గిపోయారు, సరే స్వామీజీలు తగ్గిపోయారు కదా, సరే మనం కూడా నోరు మూసుకుని ఊరుకుందామని హిందూ సమాజం కూడా ఇప్పుడు నోరు మూసుకుని ఊరుకుంది అనుకుందాం. ఊరుకుందా కాసేపు, మళ్ళీ ఇంకో గంటలో మళ్ళీ ప్లేట్ మార్చేశారు. మళ్ళీ ఇంకో గంట టీవీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆగిపోయాడు, ఆయన అక్కడికి రాకుండా ఆగిపోయాడు. ఆయనకేదో ఆయన వ్యూహం ఆయనకుంది, సరే ఆయన ఆగిపోయాడు. ఏం ఆగిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఇది మా వల్లే ఆగిపోయారు, హిందూ సమాజం విజయం ఇది. ఏమి హిందూ సమాజం విజయం? మీరు వెనక్కి తగ్గిపోయారు కదా, ఒక్క గంట మీరు ఓపిక పట్టి ఉంటే, ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టకుండా, మీరు వెనక్కి తగ్గిపోయామని ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే ఆయన ఎటు తిరిగి ఆయన వచ్చేవాడు కాదు. అప్పుడు మీరు హిందూ సమాజం విజయం అంటే నిజంగా హిందూ సమాజం విజయం మా స్వామీజీల చేతుల మీదుగా ఎంత గొప్ప విజయం మాకు వచ్చింది అనుకునేవాళ్ళం కదా. మీరు ఒక పక్కన వెనక్కి తగ్గిపోయి ఆయన రాకపోవడానికి హిందూ సమాజం విజయం ఏంటి, మీ విజయం ఏంటి? ఎవరి విజయం అది? ఆయన ఏదో ఆయన రాజకీయ వ్యూహం ప్రకారం ఆయన ఆగిపోయాడు, మళ్ళీ ఇది హిందూ సమాజం విజయం అంటారేంటి? అంటే దున్నపోతే దూడల్లో మేయబోతే ఎట్లలో అన్నట్టుంది వ్యవహారం. ఆయన వస్తాడంటేనేమో భయపడిపోవడం, గులకరాయ ఇచ్చుకుంటాడు, ఏదో జరిగిపోద్దని భయపడి ఆగిపోవడం. ఆయన రావట్లేదంటే ఇది మా విజయం, మా విజయం, మా విజయం. ఏం మాట్లాడుతున్నారు అసలు స్వామీజీలు? నిమిషానికో మాట, నిమిషానికో మాట, నిమిషానికో మాట. అరే ఇంత హిందూ సమాజాన్ని వందల మంది, లక్షల మంది చూస్తున్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది హిందువులు. నిమిషానికి మీరు ఏం చెప్తారా? మిమ్మల్ని ఫాలో అవుదాం చూస్తున్నారు. అరే గంట క్రితం మనం ఏం మాట్లాడాం, అంతకు ముందు రోజు ఏం మాట్లాడాం, ఇప్పుడేం మాట్లాడుతున్నాం? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు హిందూ సమాజానికి? కాబట్టి స్వామీజీలు దయచేసి, కొంతమంది స్వామీజీలు ఆశ్రమాల్లోనే ఉంటున్నారు, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు, సరే. కానీ మీలాంటి వాళ్ళు వస్తున్న స్వామీజీలు దయచేసి, హిందూ ధర్మం కోసం పోరాటానికి ముందుకొస్తున్న స్వామీజీలు దయచేసి ఇట్లా వెనక్కి వెళ్ళిపోకండి, ఇట్లా వెనక్కి తగ్గిపోకండి. ఏ రాజకీయ నాయకుడో మీకు మాట్లాడేసి స్వామీజీ ఇట్లా ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందంటే మీరెందుకు తగ్గాలి కదా? అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్కి మీకు సంబంధం ఏంటి? ఎవరో వచ్చి గులకరాయి ఇచ్చుకుంటే మీకు సంబంధం ఏంటి? మీ పోరాటం మీరు మానేటువంటి. నిజంగా ఆయన వచ్చాడు, నిజంగా అసలు ఇంకొకటి మాట, ఆయన పైకి వచ్చి తిరుమల పైకి వచ్చి గులకరాయి ఇచ్చుకుంటాడని మాట్లాడుతున్నారే. మీరు అలిపిరి దగ్గర ఆపేస్తానన్నారు కదండి స్వామీజీలు, మిమ్మల్ని దాటుకుని ఎలా వెళ్తాడు ఆయన? మిమ్మల్ని దాటుకుని ఆల్రెడీ మిమ్మల్ని తొక్కుని మించి కాన్వాయిలు కూడా వెళ్ళిపోయి ఇన్ని జరిగితే కదా ఆయన అలిపిరికి వెళ్ళేది, అలిపిరి దాటి పైన కొండపైకి వెళ్ళేది, తిరుమలకి వెళ్ళేది. అక్కడికి వెళ్తే కదా మీరు చెప్పిన గులకరాయిలో ఏదో చేయించుకునేది. మిమ్మల్ని దాటుకుని ఎట్ట వెళ్తాడు? మిమ్మల్ని దాటుకుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంత పెద్ద సంఘటన ఒకవేళ నిజంగా జరిగితే, మిమ్మల్ని దాటుకుని ఆయన వెళ్ళటం జరిగింది, ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత గులకరాయి ఏంటండి? గులకరాయి చిన్న సంఘటన అవుతుంది. ఆ మాత్రం ఆలోచన లేకుండా ఏం మాట్లాడుతున్నారు స్వామీజీలు? గులకరాళ్ళ కోసం స్వామీజీలు తగ్గిపోయేలాగుంటే ఇంకెట్లాగండి హిందూ సమాజం ముందుకెళ్ళేది? దయచేసి ఆలోచించండి. 2 చేతులు ఎత్తి మీకు మొక్కుతున్నాము, మీరందరూ కాషాయంబరదారులు, మీరు మాకు మంచి మార్గదర్శనం చెయ్యండి. అంతే తప్ప రాజకీయ నాయకులు ఒకరోజు చెప్తే ఒకలాగా, ఒకరోజు చెప్తే ఒకలాగా.
ఇంక ఇప్పుడు నేను రాజకీయ నాయకులు ఏమేమన్నారో అవన్నీ మాట్లాడచ్చు, కానీ వాళ్ళ జోలికి అట్లా వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ప్లేట్ మారుస్తారు. వాళ్ళ పనే రోజుకో ప్లేట్ మార్చడం, అది వాళ్ళ పని. సో అందువల్ల వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు, అది వేరే. రాజకీయంగా వాళ్ళని విమర్శించేది అది వేరే. కానీ ధర్మం కోసం నిలబడిన మీరు ఎలా ధర్మం తప్పుతున్నారు? ఏదో మతాల మధ్య చిచ్చులు రేగిపోతాయి. అయ్యయ్య, వాళ్ళే వచ్చి మన మీద దాడులు చేసి, వాళ్ళే మన స్వామికి అపచారాలు చేసి, మళ్ళీ వాళ్ళే దాడులు చేసుకుని అన్నీ వాళ్ళే చేసేస్తుంటే ఇక ఏంటండి అసలు హిందూ సమాజం? భయపడుతూనే ఉండాలా? వాళ్ళు ఎప్పుడు మన దేవుళ్ళకి అపచారం చేస్తారో అని భయపడాలి, వాళ్ళు ఎప్పుడు మన దేవుళ్ళ తలకాయలు తీసేస్తారో, విగ్రహాలకు తలకాయలు తీస్తారో అని భయపడాలి. కనీసం వాళ్ళ మీద చిన్న ఉద్యమం చేద్దామంటే ఎక్కడ ఆళ్లే కొలకరా ఇచ్చుకుని ఆళ్లే కేసులు పెడతారేమో అని చెప్పి భయపడాలి. ఎన్నిటికి భయపడతాం స్వామి మనం అందరం? స్వామీజీలందరూ దయచేసి ఆలోచించండి. నేను ఏ ఒక్క స్వామీజీ గురించి మాట్లాడట్లేదు. దయచేసి అందరూ ఎవరైతే పోరాటాల కోసం వస్తున్నారో, ముందుకు వస్తున్నారో, మిమ్మల్ని చూసుకునే హిందూ సమాజం ముందుకెళ్తోంది. మీరే ఇట్లా వ్యవహరిస్తే ఇంకేంటి పరిస్థితి? అంతకుముందు ఒకసారి వెళ్ళారు, ఆ ఈవో గారికి వార్నింగ్లు ఇచ్చారు. అక్కడ ఏదో స్వరూపానంద గారికి సంబంధించింది ఏదో కొట్టేయాల్సిందే, 15 రోజులు కొట్టేయాల్సిందే అన్నారు. అది ఏమైంది? అది ఏమీ చేయలేకపోతున్నారు. దాని గురించి మరి మాట్లాడలేదు. మళ్ళీ కొత్త టాపిక్ రాగానే మళ్ళీ ఈ టాపిక్లోకి దూరిపోయి ఈ టాపిక్ మీద మరి అక్కడే మరి దాన్ని చేయలేకపోతున్నారు. తిరుమలలో దాన్ని ఎందుకు చేయట్లేదు అని మరి ఈవో గారిని అడిగారా? దాని మీద 15 రోజులు టైం ఇచ్చారు. ఆ 15 రోజులు కాస్త 3 నెలలు అయిపోయింది కదా. దాని మీద ఏమైంది? మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎళ్ళనివ్వం, ఆపేస్తాం. ఆపేయండి. మీరు ఏది చెప్పారో అది చెయ్యండి దయచేసి. నేను అనేది ఏది చెప్పారో మీరు అది చెయ్యండి. ఒక ఉద్యమంలోకి దిగినప్పుడు ఉద్యమానికి అటు ఇటు అన్ని ఆలోచించుకు దిగిన తర్వాత ఉద్యమంలో ముందుకెళ్ళాలి. ఉద్యమాన్ని మధ్యలో నీరు గారిచ్చేస్తే ఇంకేంటి? స్వామీజీలుగా మీరే ఉద్యమాన్ని నీరు గారిచేస్తే ఇంకా ఉద్యమం ఎట్లా అవుతుంది? ఇప్పుడే హిందూ ధర్మానికి సంబంధించిన కార్యకర్తలు కాస్త మెలుకుంటున్నారు. నిద్రపోతున్న హిందూ సమాజం మేలుకుంటుంది. మీరు ఇట్లా ఉద్యమాన్ని మధ్యలో నీరు గార్చేస్తే, వీళ్ళే నీరు గార్చేస్తే ఇంక మనం అక్కడికి పోయి ఏం చేస్తాం? అసలు మనం ఈ గోల్లోకి మనం దిగడం వేస్ట్ అని చెప్పి మళ్ళీ హిందూ సమాజం అసలు నిజంగా రేపొద్దున శ్రీవారికే డైరెక్ట్గా ఏదైనా జరిగినా కూడా రెస్పాండ్ కాదు. దయచేసి ఆలోచించండి స్వామీజీలు. మీరు మమ్మల్ని సరైన మార్గదర్శనంలో తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. అది మా బాధ అంతా. రోజుకో రకంగా ఇట్టొక మాట ఇట్టొక మాట దయచేసి వద్దని చెప్తున్నా. సో అన్యదా భావించద్దు ఎవరు స్వామీజీలు. వ్యక్తిగతంగా నేను ఎవరిని అంటున్న నా ఉద్దేశం కాదు. మీ అందరి మీద నాకు గౌరవం ఉంది, మీ అందరంటేనే భక్తి ఉంది. ఎందుకంటే మీరు కాషాయ అంబరదారులు, సన్యాసం తీసుకున్న మహానుభావులు మీరందరూ. సన్యాసం తీసుకున్న వాళ్ళే భయపడిపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? నిన్న ఒక అఘోర ఆవిడ దిగంబరిగా ఆవిడ వచ్చింది హిమాలయాల నుంచి. ఎందుకు వచ్చావమ్మా నువ్వు? మీడియా వాళ్ళు అడిగితే అసలు ఇక్కడ మాట్లాడేవాళ్ళు లేకుండా పోయారండి, ధర్మం మీద దాడులు జరుగుతుంటే మాట్లాడేవాళ్ళు లేకుండా పోయారు, అందువల్ల మేము ఎక్కడో హిమాలయాల్లోనూ అడవుల్లోనూ గుహల్లోనూ ఉండేవాళ్ళం, ఇప్పుడు మేము బయటికి రావాల్సి వచ్చిందని చెప్పింది. మీలాంటి వాళ్ళు మంచి మార్గదర్శనం చేస్తే వాళ్ళందరూ అక్కడ ఉంటారు కదా. వాళ్ళ అవసరం కూడా ఉంది మనకి. వాళ్ళు తపస్సులు చేయాలి, మన కోసం తపస్సులు చేసి వాళ్ళు ఆ మంత్రశక్తిని, ధార్మిక శక్తిని మనకి ఇవ్వాలి. సో వాళ్ళు కూడా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సరైన మార్గదర్శనం లేక మేమందరం ఎదురు చూస్తాం, మీరు సరైన మార్గదర్శనం ఇస్తారు. మీలో ఎవరైనా సరే ఒక పదవి కోసమో, ఇంకొక దానికోసమో, రాజకీయ నాయకుల ప్రాపకం కోసమో, దేనికోసం మీరు వెనక్కి తగ్గుతున్నారు? మీకైతే భయం లేదు. భయం పడ్డారని నేను భయం చెప్తున్నారు. అమ్మ మొన్న మాకు భయం వేసిందని చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. అందువల్లే దయచేసి ఎవరైతే మీరు రావడం మా అదృష్టం. మీరందరూ కూడా ధర్మం కోసం, పోరాటం కోసం ముందుకు రావడం మా అదృష్టం. అట్లా వచ్చిన వాళ్ళు పక్కదారులు పట్టకండి. ఇదొక్కటే మేము మొత్తుకుంటున్నది, ఇదొక్కటే. పక్కదారులు దయచేసి పట్టకండి.
మీ నాయకత్వంలో మేము అందరం ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాం. మీ స్వామీజీలు ఎవరు ఏ స్వామీజీ వచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తా అన్నా కూడా మీ వెనక రావడానికి హిందూ సమాజం మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మమ్మల్ని పుట్టి ముంచకండి, మధ్యలో ముంచకండి. ముందు ఒక మాట తర్వాత ఒక మాట మాట్లాడి అందరినీ కూడా లేదా ఈ కేసుల్లో ఇరికిపోవటాలు ఇలాంటివన్నీ జరగకుండా చూడండి. ఎందుకంటే మీకోసం ధర్మం కోసం వచ్చి కేసుల్లో ఇరుక్కునే ఇబ్బంది లేదు, కానీ మీరు మాట మాట్లాడేసి మధ్యలో జంప్ అయిపోయి తీరా వచ్చిన వాళ్ళందరూ ఇబ్బందులు పడేలాగా ఉండే పరిస్థితులు రాకూడదు. అట్లా ఉంటే అసలు ఎవరు రారు వెనకాల. దాని గురించి ఆలోచించండి. ఒక్కసారి అయోధ్య ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. ఇట్లా గులకరాళ్ళ కోసం భయపడకండి, దయచేసి గులకరాళ్ళ కోసం భయపడకండి. మళ్ళీ ఇంకోసారి సమన్వయంగా నాకు ఏ ఒక్క స్వామీజీ మీద వ్యతిరేకత లేదండి. ఏ ఒక్క స్వామీజీ మీద కూడా పూర్తి స్థాయి, ప్రతి ఒక్క స్వామీజీ కూడా పూర్తి స్థాయి నాకు భక్తి ప్రవృత్తులు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, పక్కదారి పట్టించొద్దు అనేదే నా యొక్క నివేదన. మీ అందరికీ కూడా భక్తిపూర్వకంగా నివేదన. వీడియోని చూసి బాధపడకండి, తప్పులు ఏం జరుగుతున్నాయని చూసి సరిదిద్దుకునే ప్రయత్నం అందరం చేద్దాం. జై శ్రీరామ్. ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీని మీద ఒక లైక్ చేయండి. తర్వాత మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను స్వామీజీలను ఏమిటి తప్పు చేద్దామని, నేను తక్కువ చేద్దామన్న ఉద్దేశం కాదు. ఒకవేళ మీకు అలా అనిపిస్తే కానీ అది కూడా కామెంట్ల రూపంలో పెట్టండి, నాకు ఏం ఇబ్బంది లేదు. బట్ వాస్తవాలు మాట్లాడుకుందాం, అది కూడా మీకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. మీ అభిప్రాయాలు ఏంటని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదేమైనా హిందూ ధర్మం కోసం ఎవరు మనతో వచ్చినా ఎవరు మనతో రాకపోయినా హిందువులుగా మనందరం మాత్రం జాగృతమయ్యి ఎప్పటికప్పుడు మన వాయిస్ని రైజ్ చేద్దాం. అది ఏ ప్లాట్ఫామ్ ఉన్నాం కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, రోడ్ల మీద కావచ్చు, లేదంటే టీవీల్లో కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు. ఎవరు ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా మన వాయిస్ని రైజ్ చేయడం, హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అనేది మన యొక్క కర్తవ్యంగా. మన ఇంట్లో ఉద్యోగం ఎలా చేస్తున్నామో అలాంటి ఉద్యోగంలో ఇది కూడా మనకి ఒక ఉద్యోగము. హిందువుగా పుట్టినందుకు ఇది మనకు ఉద్యోగం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్దాం. స్వామీజీలు మనని మంచిగా మార్గదర్శనం ఇస్తే సంతోషం, వాళ్ళ వెనకాల మనం వెళ్దాం. లేకపోయినా కూడా వాళ్ళకు ఒక నమస్కారం చేసి స్వామీజీ మీరు ఉండండి, మేము మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్దాం అని చెప్తాం. సగౌరవంగా చెప్తాం వాళ్ళకి. మనం ఎక్కడ స్వామీజీలు మనం ఎప్పుడు కూడా ఏ స్వామీజీని మనం తప్పు పట్టాల్సిన పని లేదు. అదేదో మరీ ఎక్స్ట్రీమ్ అయిపోయేది తప్ప, వ్యాపారస్తులాగా మారిపోతే తప్ప, లేకపోతే స్వామీజీని మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ తప్పులు జరుగుతున్నాయి స్వామీజీ గుర్తించండి దయచేసి అని చెప్పడం మాత్రమే మన బాధ్యత. అంతవరకే. జై శ్రీరామ్.